హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో గూడూరు సంత వచ్చేసి మార్కెట్ వీడియో తీయడం కుదరటం లేదు. నిలబడడానికి కాళ్ళ మీద ఓపిక లేదు. కంట్రీలో ఒక్క నిమిషం కూడా కళ్ళు మూసింది లేదు. గురువారం పొద్దున 5 గంటలకు బయలుదేరితే ఇంట్లో నుంచి, ఇప్పుడు శుక్రవారము 8 అవుతుంది. ఇప్పుడు దాకా ఇంటికి పోలా. అంటే బయట పల్లెలో తిరిగాం గురువారం మొత్తం. గురువారం రాత్రి మొత్తం ఇక్కడే ఉన్నాం, గూడూరు సంతలోనే ఉన్నాం. ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు, ఇట్టే తిరుగుతూ ఉన్నాం. సో ఈ పొట్టెలు చారు కొనడానికి ఇక్కడ అమ్ముడు పోవు, అంత ధరలకు పోవు అన్నారు కొంతమంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, 8 గంటలే అయింది టైం, 8:30 కూడా కాలా, 8కి లోపలే ఉంది. సో ఏ ఒక్క పిల్ల కూడా ఇక్కడ మిగలలేదు, అన్నీ అమ్ముడిపోయినాయి. ఇవి ఈ సన్న పిల్లలు, 2 నెలల పిల్లలు అంటే. ఇంకా పొట్టెల పిల్లలు అయితే అమ్ముడిపోయినాయి, చాలానే అమ్ముడిపోయినాయి. పొట్టెల పిల్లలు బాగా అమ్ముడిపోయినాయి. అలాగే గొర్రెల విషయానికి వస్తే ఈరోజు దిమ్మ తిరుగుతున్నాయి. అట్టే అమ్మినాటివి ఎన్ని అమ్మాయో తెలియదు కానీ 33,000, 36,000 పెద్ద పెద్ద కట్టలు మాట్లాడుకున్నటువన్నీ 33, 36, 39 అంత అదే రేంజ్లో ఉన్నాయి గొర్రెలు. ఒక్కొక్కటి వచ్చేసి జత వచ్చేసి 33, 36, 35 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా తక్కువ ధర మనం చూసిందంటే 24.5, 25 ఆ రేంజ్లో ఉన్నాయి. గొర్రెలు కూడా బాగానే వచ్చాయి, ధరలు చాలా బాగున్నాయి. కాళ్ళ మీద నిలబడడానికి అస్సలు ఓపిక లేదు. ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు, కళ్ళు మూయలేదు ఈరోజు. అంత తిరిగాం. కొన్ని పిల్లలు ఇప్పించాం, మేము రాత్రినే ఇప్పించాం, 150 పిల్లల దాకా ఇప్పించాం. అది వీడియో తీసుకోవడానికి ఏం లేదు. రాత్రి 1 గంటకు 2 గంటలు కొన్నాం. వెళ్ళిపోయినాయి బళ్ళన్నీ. నేను కూడా ఇప్పుడు దాకా చూసా. ఈరోజు చాలా ఘోరాలు జరిగాయి సంతలో. నేను ఒక వీడియో తీద్దాం అనుకున్నా. పోయిన వారం ఒక వీడియో చూశాను నేను ఈ గూడూరు సంత గురించి. దాని మీద మాట్లాడి ఒక వీడియో తీద్దాం అనుకున్నా. అది మామూలుగా ఈ పొట్టెల పిల్లలు, గొర్రెల వీడియోలు, ఈ విత్తన పొట్టెల వీడియోలు అదే తీయలేకున్నాను. ఇంకా అది ఎక్కడ తీద్దాం ఈ రోజుకైతే ఆఫ్. ఇంకా నా వల్ల కాదు, వెళ్ళిపోదాం. 8 లోపలే అవుతుంది టైం, 8 కూడా కాలా. ఆ టైంలో షూట్ చేశాను. ఛార్జింగ్ కూడా 3 పాయింట్లు ఉంది ఫోన్లో. ఇంకా ఇది కూడా ఆగిపోతుంది, నేను కూడా పడిపోతాను. ఇంకా నెక్స్ట్ వారం వీడియో తీద్దాం. ఓకే ఫ్రెండ్స్.